కార్మిక వ్యతిరేక విధానాలు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు సంస్థ లాభాలతో ముడిపెట్టకుండా ఐడిఏను వెంటనే సంస్థ లాభాలతో ముడిపెట్టకుండా ఐక్యత ఐడిఏను వెంటనే వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిపి ఈ రోజు ధర్నా కార్యక్రమానికి పిలిపించింది. ఏంటంటే విషయం, మా డిమాండ్ ఏంటంటే మరి డిఏను మేము రూల్ 37A మేము బిఎస్ఎన్ఎల్ గా కన్వర్ట్ అయ్యే టైంలో మాకు రూల్ 37A కింద మీకు అన్ని సదుపాయాలు ఇస్తాము. ఎప్పటికప్పుడు డిఏ ఇస్తాము, 10 ఏళ్ళకి ఒకసారి పెన్షన్ రివ్యూ చేస్తాము, మీకు ఫుల్ గ్యారంటీ అని ఒక పెద్ద అగ్రిమెంట్ చేసి దాని ప్రకారం మమ్మల్ని బిఎస్ఎన్ఎల్ గా మార్చారు. ఇవాళ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఈ మాకు రావాల్సినటువంటి డిఏను పెన్షన్ ఎగ్గొట్టడానికి మరి బిఎస్ఎన్ఎల్ యొక్క లాభాలను సాగుగా చూపి మరి లాభాలు రావటం లేదు కాబట్టి మీకు ఇవ్వమని ఇవాళ అడ్డం తిరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీని గురించి మేము మరి రోడ్డును పడ్డాం. దేశవ్యాప్తంగా ఇవాళ మరి ధర్నాలు చేస్తున్నాం, మరి ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఏంటంటే విషయం, జనాలు కానీ ప్రభుత్వం కానీ ఇవాళ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండి ఏదో చేస్తున్నారులే అని అనుకోవటం కాదు. మేము అడిగేది చాలా న్యాయబద్ధమైనది. ఏంటంటే ఇంత క్రితం మేము వర్క్ చేసినప్పుడు మా పెన్షన్ కాంట్రిబ్యూషన్ కింద 16.5% పెన్షన్ కాంట్రిబ్యూషన్ కింద మేము పే చేసి ఉన్నాము. అవి మా డబ్బులే. అంతేకాకుండా 2000 తర్వాత మరి పెన్షనర్స్ కూడా లేరు. ఇంకోటి ఏంటంటే ఈ పెన్షనర్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఎలా ఈ ఖర్చును తగ్గించుకోవాలి అనేటువంటి సాకుతో ఇవాళ మరి మన పాలకులు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలా అని చూస్తున్నారు. మరి వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్సే. మరి ఇవాళ అందరూ సీనియర్ సిటిజన్సే. మరి సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత మరి మెడికల్ గా కానీ ఇంకొక రకంగా కానీ ఇంకా కొంతమందికి బాధ్యతలు ఉండిపోతాయి. అవన్నీ నిర్వర్తించాలంటే మరి డబ్బులతోనే పని. మేము అడిగేది ఏంటంటే కొత్తగా ఏం అడగడాలా, మాకున్నాయే న్యాయబద్ధంగా ఈ పెన్షన్ డిఏను సంస్థ యొక్క లాభాలతో ముడిపెట్టుకోకుండా మేము పే చేసిన డబ్బులే మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం కామ్రేడ్స్. మరి గవర్నమెంట్ కానీ చక్కగా గవర్నమెంట్ శుభ్రంగా కరెక్ట్గా ఆలోచించి ఇది న్యాయబద్ధమైన కోరిక అని మా డిమాండ్ను సాల్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. లేదంటే మరి దీన్ని ఇంతకి ఉధృతం చేస్తామని మరి ఈ బీజేపీ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నారు. ఎంటీఎన్ఎల్ కలిసి దేశవ్యాప్తంగా పెన్షనర్స్ అసోసియేషన్గా ఏర్పడి ఇప్పటి వరకు డిఏ పొందుతున్నాం. సీతారామన్ 25 మార్చిలో పెట్టిన బడ్జెట్లో వ్యాలిడేషన్ చట్టాన్ని అక్రమంగా అన్యాయంగా ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టి మా పొట్టలు కొట్టింది. దానివల్ల మాకు డిఏలు ఆపుతున్నారు. డిఏ ఐడిఏ ఇవ్వాల్సింది 1/1/26 నుండి మరియు 1/4/26 నుండి ఐడిఏని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పత్రిక ఈ సిటీ కేబుల్ సాక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సిన 7వ వేతన సంఘం 8వ వేతన సంఘం ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ ఆయనకి మెమోరాండం సమర్పించాం. కనుక మా వేతన సంఘాన్ని వెంటనే అమలుపరచాలని మేము కార్మికుల తరఫున అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే.